పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాతబడదుగా, పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా. ఊరంతా సరదాగా తిరిగిన ఊపిరి తోడుగా, దారంతా ఆ బంధం మెరిసిన దండంగా. అల్లరులు బాగా అలవడిన ప్రాణమే మౌనంగా, పాడుతది ఇంకా మనము రోజు పాడుకున్నరాగా. కలిసి మెలిసి కదిలే పైనంగా, కలలా కలలా సాగుతోంది సాగా. పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాతబడదుగా, పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా. పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాతబడదుగా, పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా. తారలను తడిమేలాగా పాదములు ఎగిరే వేళ, నీ జతై చేసిన ఊలాలా. గంటలుగా నిమిషంలాగా రోజులను గడిపే వేళ, నీ ప్రతి ఊహలో ఊగిన ఉయ్యాల. తెల్లారులు ఆ కబురుల్లో తుళ్ళేట్టు చేసే ప్రైవేట్ పార్టీస్, ఉల్లాసమంతో మనసుల్లో నింపడానికెన్నో లాంగ్ డ్రైవ్స్. ఎన్నాళ్ళకైనా గురుతుల్లో ఎన్నేళ్ళకైనా జ్ఞాపకాల్లో ఉంటాయిగా ఈ హృదయాల్లో నా సంతోష దీపాలుగా. పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాతబడదుగా, పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా. పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాతబడదుగా, పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా. ఊరంతా సరదాగా తిరిగిన ఊపిరి తోడుగా, దారంతా బంధం మెరిసిన దండంగా. అల్లరులు బాగా అలవడిన ప్రాణమే మౌనంగా, పాడుతది ఇంకా మనము రోజు పాడుకున్నరాగా. కలిసి మెలిసి కదిలే పైనంగా, కలలా కలలా సాగుతోంది సాగా. పాఠశాలలో ఫ్రెండ్షిప్ పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా. పాఠశాలలో పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా, అడుగు తడబడుతున్నా తోడురానా. చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోనా నేను లేనా. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, ఒడి తుడుకులలో నిలిచిన స్నేహమా.
అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది. జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే. మోమాటాలే లేని కళే చాలు వారే. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా. ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా. వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే. నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే. గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం. మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా. ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా. Right now మొదలైంది మా కథ పలు రంగుల వాన విల్లుగా. విడి విడి వర్ణాల మనసులే ఏకం కాగా. Right now మొదలైంది మా కథ పలు గొంతుల తేనె జల్లుగా. సరిగమ పదని స్వరాలుగా వినిపించెను స్నేహ గీతిక. ఒక్కోలాంటి భావాలు ఓ చోటిలా ఎలా వచ్చి వాలాయో పూదండలా. తెలీదే మరి తనో మాదిరి అయినా స్నేహమే ఊపిరి. కలగలిసిన మనసుల భావప ఒకరికి మరి ఒకరను పాసట.
సరదా తప్పదు తప్పదు లేనే లేడు మాకే నింగి సూర్యుడు చంద్రుడు ఓయాయో స్నేహంతోనే స్నేహం చేసేటప్పుడు ఎప్పుడు గుర్తు రానే రాదు గుండె చప్పుడు చప్పుడు ఓయాయో చిరునవ్వై విరబూసే ఆనందం ఎంతైనా చాలదు కలగలిసిన మనసుల బావుట ఒకరికి మరి ఒకలను బాసట కదిలే కాలం ఒకటే చోట ఆగదు ఆగదు తనతో పయనం ఒకటే లాగా ఉండదు ఉండదు ఓయాయో ఏ నిమిషంలో ఏమవుతుందో ఊహకే అందదు ఏ అనుబంధం ఎటు వెళ్తుందో ముందుగా చెప్పదు ఓయాయో చలిమైనా ప్రేమైనా ఏ మనసు ఒంటరిగా సాగదు నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి రాగింగ్ కూడా చేస్తుందో సాయం వాడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అందం
పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా ఎక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లో నా నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ఆహా ఆహా అది ఒక ఉదయం ఆశలను తడిమిన సమయం ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని లే లే అని చిల్లుమని చల్లని పవనం ఆ వెనక్కి వెచ్చని కిరణం అందరిని తరిమెను త్వరగా రమ్మని రమ్మని వేకువే వేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది Life is beautiful. 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 ఆహా ఆహా అది ఒక ఉదయం ఆశలను తడిమిన సమయం ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని లే లే అని రోజంతా చేరి సాగించేటి చిలిపి చిందులు కొంటి చేష్టలు పెద్దోళ్ళ ఎంట బయట మా పై చిన్న
శశివర్ణం ధియో యో నః ప్రచోదయాత్. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. నమో నమః. నమో నమః. ఇలా దండం పెట్టుకోండి. మేడం 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 అనిలా అనిలా Stand up, please. Stand up. ముందుకురా. Please sit. ప్రతి అడుగులోనూ ప్రతి క్షణంలోనూ అతను ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతను నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాకొని ఉంటాడు. కానీ ఆ గురువు మన అందరిలో ప్రత్యేకంగా చూడగలిగే తరగతి గదిలోనే విద్యను అభ్యసించినప్పుడే. వీళ్ళకందరికీ నమస్కరించి క్షమించండి. ఏదైనా స్పీచ్ ఇచ్చేటప్పుడు ఏదైనా తప్పులు ఏమైనా ఉంటే మీరు అందరూ నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్టేజ్ ఫియర్ ఉంది నాకు. అయినా కూడా ముందరికి వచ్చి నన్నే ఫస్ట్ పంపించారు. అయితే ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ అందరికీ నమస్కారం. మన వైస్ చైర్మన్ గారైన మదన్ సార్కి, ఇంకా మన టీచర్స్. ఎగిరే కాలిపటం విద్యార్థి అయితే దానికి ఆధారమైన దారం గురువు. మన ఈరోజు ఈ స్థానంలో కొనసాగుతున్నామంటే దానికి మూలధారం 4 విషయాలు. ఒకటి మన తల్లిదండ్రులు, రెండవది మన గురువులు, మన స్కూల్, ఇంకొకటి మన పట్టుదల, మన స్నేహితులు కలిసేందుకు, వారితో కొంత సమయం గడిపేందుకు. ఇదో మంచి అవకాశంగా ప్రతి ఒక్కరు భావించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చైర్మన్ గారు, మేడం లలితా కుమార్ మేడం గారికి, లక్ష్మీ మేడం, అరుణ మేడం, కర్ణాకర్ సార్, వీళ్ళందరికీ నా ఒక ధన్యవాదాలు. వచ్చినందుకు మేము ఇంత అందరినీ గ్యాదర్ చేసి ఎక్కడెక్కడి నుంచో చాలా లాంగ్ నుంచి కూడా వచ్చారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా లాంగ్ నుంచి రావడానికి కూడా ఇబ్బంది పడతారు. కానీ అంత ఇబ్బంది కూడా పక్కకు పెట్టి వచ్చినందుకు వన్ సెకండ్ థ్యాంక్ యూ. నా పేరు రాజలక్ష్మి, మీకు అందరికీ తెలుసు. నాకు ఒక పాప, ఒక బాబు. ఓకే, థ్యాంక్ యూ. గౌరవనీయులైన మదన్ గౌడ్ గారికి మరియు మేడం గారికి, టీచర్లకు మీ పాదాభివందనాలు. ఈరోజు మనము ఎన్నో సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కోరిక ఇప్పుడు కాదు, నాకు ఒక 20 years నుంచి మీ అందరిని చూడాలి, అందరితో టైం స్పెండ్ చేయాలి అని నా కోరిక చాలా ఉండే. నా కోరిక ఇన్ని సంవత్సరాలకు నెరవేరడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒకరు వరంగల్, ఒకరు చెన్నై, మరి ఇంకొకరు మెదక్, మరి చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి మేము చెప్పిన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఫ్రెండ్స్, సార్ మిమ్మల్ని మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాం సార్. మీరు ఇలాగే ఉన్నారు మేడం, మీరు టీచర్స్. మేము మారినా కానీ మీరు మాత్రం అలాగే మారలేదు మేడం. మీరు చెప్పిన చదువు అప్పుడు గోరంతైనా మా కొండంత తెలివినిచ్చింది సార్ మాకు. అదే ఈ జీవితంలో మాకు ఇదే ఇంప్రెషన్గా మేము ఇంకా ముందుకు పోతూనే ఉంటాము. ఇంకొకరికి ఫర్దర్గా కూడా మేము ఒక గ్రూప్ చేసుకుంటాం మేడం. ఆ గ్రూప్ని ఫర్దర్గా కూడా ఫాలో అవ్వి, మరియు ఏంటంటే కొంచెం నేను హౌస్ వైఫ్ని మేడం. నేను 10th class వరకే చదువుకున్నాను. నాకు అంత అనుభవం లేదు అన్నిట్లలో. మరి ఏంటంటే నేను ఒక గ్రూప్ చేసుకొని ఫ్యూచర్లో కూడా మేము అందరం అనాథలకు మళ్ళీ ఏదైనా ఫండ్ లాగా డైలీ 1 monthకి నేను ఒక హౌస్ వైఫ్ ఎలా సేవ్ చేయగలరో అనుకుంటారు మేడం. మేము మా ఇంట్లో చికెన్ వండుకుంటాం, మటన్ వండుకుంటాం. ఒక 1 weekలో 1 monthలో 4 times వండుకుంటాం. ఒక 1 monthలో 2 times వండుకొని మిగతా సేవ్ చేసేసుకుంటాం మేడం. ఆ సేవ్ చేసిన మనీని ఇట్లనే ఏదైనా ఫౌండేషన్కి ఇట్లా
డెవలప్ చేయడానికి, అనాథలకు బట్టలు ఇవ్వడానికి, ఇది మా స్కూల్ ఉందనుకోండి, మేము దీనికి ఏదైనా కొంచెం చేయడానికి ముందుగా మేము చూసుకుంటామని గ్రూప్ చేసుకొని ఇక్కడ వచ్చిన ఫ్రెండ్స్ అందరికి కూడా అదే చెప్తున్నాను. ఫర్దర్గా కూడా మనం ప్రతి 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో డైలీ మనం ఇంత కొంచెం అమౌంట్ వేసుకొని ఫర్దర్గా కూడా మనం ఇలాగే కంటిన్యూ కావాలి. ఇప్పుడు మనం చిన్నపిల్లలాగానే ఉండి ఫర్దర్గా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. మీ యొక్క అభిప్రాయాలు ఏమైనా ఉంటే భయపడకుండా వచ్చి చెప్పండి. నాకు కూడా ఫస్ట్ టైం నేను ఈ స్పీచ్ చెప్పడం నేను అనుకోలేదు, ఇంట్లో చెప్తున్నాను. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి మేడం, నేను ఏదైనా తప్పుగా చెప్తే నన్ను క్షమించండి. నా పేరు సౌజన్య, మేము మెదక్లో ఉంటున్నాము. నాకు 2 బాబులు. నేను విలేజ్ లైబ్రేరియన్గా పనిచేస్తున్నాను. అలాగే ఈ ఆహ్వానానికి వచ్చిన అందరికీ చాలా సంతోషం. అందరం కలుస్తామో లేదో అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, కానీ కలిసాము. చాలా సంతోషంగా ఉంది నాకైతే. ఎప్పటికీ ఇలానే టచ్లో ఉండండి, ఫోన్లో అయినా ఎక్కడైనా. మళ్ళీ చేసుకుందాం, వీలైతే మళ్ళీ ఒకసారి చేసుకుందాము. ఓకే, బాయ్. స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ, ఉపాధ్యాయులకి అందరికీ నమస్కారం. యాక్చువల్గా చెప్పాలంటే మిగతా వాళ్ళందరితో పోల్చుకుంటే నాకు ఈ స్కూల్తో అనుబంధం తక్కువ. ఎందుకంటే నేను 10th క్లాస్ ఒకటే ఇక్కడ చదివాను. 10th క్లాస్ ఒకటే ఇక్కడ చదివాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. అరేంజ్మెంట్స్ అన్నీ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా కష్టపడ్డారు కొంతమంది, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ఈ స్కూల్లో నాకు బాగా మర్చిపోలేని విషయం ఏంటంటే, నేను 9th క్లాస్ వరకు విజయవాడలో చదువుకున్నాను. విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ డే మీకు అందరికీ గుర్తుందో లేదో చాలామందికి, నేనేంటంటే బ్లూ కలర్ నిక్కరును వైట్ షర్ట్ వేసుకుని వచ్చా ఫస్ట్ డే. స్కూల్ స్టార్ట్ అయిన ఒక 1 వీక్ తర్వాత. అప్పటికే మన స్కూల్లో ఇక్కడ ప్యాంటు షర్ట్ వేసుకునే వాళ్ళం అనమాట. ఫస్ట్ డే నేను స్కూల్లోకి ఎంట్రీ అయిన తర్వాత చాలామంది కామెంట్స్ చేశారు నాకు, ఈడేంటనే బాబు ఎక్కడ వేసుకుని వచ్చాడని చెప్పేసి. అది నేను బాగా మర్చిపోలేను ఎప్పుడు కూడా. అదొక విషయం బాగా నాకు గుర్తుంది. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఇన్ ఫ్యూచర్లో కూడా ఇంట్లో ఏమన్నా ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ పర్సనల్ గ్యాదరింగ్స్ ఏమన్నా ఉన్నా సరే వీలైనంత మందికి పిలవడానికి ప్రయత్నిస్తాము. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను హోమియో క్లినిక్లో వర్క్ చేస్తున్నాను, అన్మ్యారీడ్. ప్లస్ నేను మనందరి కోసం నాకు నేనుగా నైట్ ఒకటి రాసుకున్న కొటేషన్ మీ అందరి కోసం చదువుతాను. ఆనాడు విడిచి వెళ్ళిన తరగతి గదులు ఈనాడు మోసుకొచ్చాయి కళ్ళ ముందు కొన్ని వేల గురుతులు. తెలియని వయసులో చేసిన చిలిపి అల్లర్లు, గురువులు మనతో వేయించిన గోడ కుర్చీలు, నేడు తలుచుకుంటే పూస్తాయి పెదవులపై చిరునవ్వుల పువ్వులు. స్నేహాలతో దొంగచాటుగా పంచుకు తిన్న చిరుతిళ్ళు, మనసును పదిలంగా దాచుకున్న మధుర జ్ఞాపకాలు. నాడు బెత్తముతో బోధించిన ఉపాధ్యాయుల చదువులో నేడు జీవితంలో మమ్మల్ని గర్వంగా నిలబెట్టిన వారధులు. కాలం ఎడబాటులో దాగిన చిన్ననాటి నేస్తాలు, అనుకోని విధి కలిపిన మన అందరి కలయికలు, అది చూసి ఆనందంగా కన్నీళ్లు చెమర్చిన మన పాఠశాల ఆవరణలు. ఈ అవకాశం ఇచ్చిన నా తోటి విద్యార్థులందరికీ థ్యాంక్ యూ. చదువుకున్నాను కానీ చాలా వీళ్ళందరూ ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళే. బాగుంది ఇలా జరుపుకోవడం. మేము ఇంకోటి ఏమనుకున్నామంటే ఇక్కడ ఇట్లానే చేయడం కాకుండా కొన్ని మరమ్మతులు కూడా ఏమైనా ఉంటే అవసరమైతే చేద్దామని మా గ్రూప్ అందరూ కూడా డిసైడ్ అయినాం. కొంచెం అమౌంట్ సేవ్ చేసి బల్క్ అయినాక సార్ గారి హెల్ప్ తోటి మీ హెల్ప్ తోటి కొంచెం ఎక్కువ పుష్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఇంకా ఫర్దర్గా చేద్దామని అనుకుంటున్నాము. ఇవి ఇట్లనే కాకుండా ఇది ఒకటి నెక్స్ట్ టైం అయితే మా పేర్ల మీద ఏదో ఒకటి ఇక్కడ ఉండాలి గుర్తింపుగా ఎప్పటికీ. అది పిల్లలకి బాగా ఉపయోగపడాలి ఎప్పటికనేది మా యొక్క ఉద్దేశం. సో చేద్దామని డిసైడ్ అయినాం, చేస్తాం ఖచ్చితంగా అందరం కలిసి. ఫ్రెండ్స్ ఇంకొకటి మాట్లాడదలుచుకున్నారంటే దయచేసి పైకి రావాలి ప్లీజ్, ఎక్కువ టైం వృధా చేయొద్దని మనవి. థ్యాంక్ యూ. నైట్ దిగడానికి చాలా కష్టపడి వాళ్ళు ఇది చేశారు. సో వాళ్ళందరికీ సుబ్బలక్ష్మి టీచర్ అశోక్ సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వచ్చినందుకు. సుబ్బలక్ష్మి టీచర్ గారికి వెల్కమ్. అమ్మా ఎదురుగా ఉండదు, ఇట్లా సైడ్ ఇప్పుడు పోయండి. చల్లండి, పూలు చల్లండి, పూలు చల్లు చిన్న చల్లండి, పూలు చల్లండి.
చల్లు ఒకసారి చల్లు మళ్ళీ ఏమ్మా వీడియో తీద్దాం రైట్ వెల్కమ్ మ్యామ్. అడ్డు రాక మళ్ళీ మళ్ళీ వచ్చినందుకు థ్యాంక్స్ మ్యామ్. మరియు మన ప్రిన్సిపల్ మేడం లలిత కుమార్ మేడం గారికి, మన లక్ష్మీ టీచర్, హిందీ టీచర్ అరుణ టీచర్, సుబ్బలక్ష్మి టీచర్, కరుణాకర్ సార్, త్రిమూర్తులు సార్, మీరందరికీ మా ఆహ్వానం మన్నించి మీరు వచ్చినందుకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఎస్టర్, ఎవరికి గుర్తున్నానా? థ్యాంక్ యూ సో మచ్. చాలా కష్టపడ్డారు మన గ్రూప్. చాలా మంది అనిల్, సంజు, రాజలక్ష్మి ఈ గెట్ టుగెదర్ పార్టీ చేయడానికి చాలా కష్టపడ్డారు. అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. ఈ పార్టీని ఇలా సక్సెస్ చేసినందుకు కూడా అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇంకా అంతేకాదు, ఇంకా ఫర్దర్గా ఇప్పుడు మన అభిప్రాయాలు షేర్ చేసుకున్నారు కొంతమంది, మన స్కూల్కి ఏదన్నా డొనేట్ చేయాలని, ఇంకా ఫర్దర్గా హెల్ప్ చేయాలని. ఈ యొక్క కాన్సెప్ట్ నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ నేను దీని గురించి ఇప్పుడే వింటున్నాను. దీనికోసం ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ 2 years అలా ఫాలో అవ్వాలని, దీనికోసం అందరూ ఇన్వాల్వ్ అవ్వాలని నేను హంబల్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. గాయస్ వినండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్ కుమార్. నేను వచ్చేసి షాపూర్ నగర్లో ఉంటున్నాను. నా ప్రొఫెషన్ వచ్చేసి ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాను, దానిలో మేనేజర్గా ఉన్నాను. ఎంతో కష్టపడి కష్టకాలంలో నిలబడి ఈ స్కూల్ అభివృద్ధికి సాయశక్తుల తోడ్పడి ఎన్నో కష్టాలు ఎదుర్కొని మరి ఈ స్థాయికి స్కూలు నిలబడ్డదంటే లలిత కుమార్ గారు ఎంతో మళ్ళా పాత్ర ఉంది ఆమెది. కాబట్టి ఆమెకు మా లక్ష్మీ టీచర్ గారు పాత ఆమె పాపం అందరితో బాగా స్నేహంగా ఉంటుంది లక్ష్మీ టీచర్ గారు, మరియు భారతి టీచర్ గారు, ఇంకా అందరి పేర్లు తెలియదు. మా కరుణాకర్ గారు, త్రిమూర్తులు గారు, మరియు ఇక్కడ వచ్చేసిన గురించే కాకుండా మీ పిల్లల గురించి బాగా చదవాలని తాపత్రయపడుతుండే వీళ్ళ డాడీ పాపం. ఎక్కడ ఉన్నారంటే అందరూ బాగుంటిగా. కాబట్టి మీ అందరికీ కూడా తెలియపరిచే విధంగా వీళ్ళందరినీ గ్యాప్ స్టూడెంట్స్, కానీ మీరు ఏర్పాటు చేసిన చూడు స్కూల్ మీద ఎంతో ప్రేమ చూపిస్తుండు. స్కూల్ డెవలప్మెంట్ చేద్దాము, స్కూల్ అభివృద్ధిలో పాల్పంచుకుందామన్నది చూడు. ఇంతకుముందు గతంలో ఎవరన్నా మీ గ్రూప్ మాత్రం అంటారు. ఇప్పుడు చాలా సంతోషం. మా హెడ్ మాస్టర్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభాకర్ రావు గారు అడుగుతుండే, మొన్న కూడా అడిగిండు, అదే మన స్కూల్కి ఏమైనా మీరు ఎప్పుడైనా కానీ ఈ స్కూల్కి అభివృద్ధిలో భాగం పంచుకోండి, డెవలప్మెంట్లో ఉండండి, నెక్స్ట్ జనరేషన్ వచ్చే జనరేషన్కు మీరు తోడ్పడండి, మీరు అభివృద్ధిలో పోవాలని మేమందరం కూడా ఆకర్షిస్తున్నాము. మంచి బిజినెస్లో కానీ జాబ్లలో కానీ ఎంత ఉన్న స్థాయికి మీరు ఎదుగుతారో మేమంతా సంతోషిస్తాం. ఎందుకంటే మేము కష్టపడ్డ వాళ్ళం స్కూల్కు, మా పిల్లలు ఎంత ఉన్న స్థాయికి వెళ్ళారు అని చెప్పి మీకన్నా ముందు మేము సంతోషిస్తాం. ఎక్కడున్నా కానీ మీరు ఏ స్థాయిలో ఉన్నా కానీ చాలా సంతోషించేది హెడ్ మాస్టర్ గారు, ఇక్కడ ఉన్న టీచర్లు, మేము. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి గెట్ టుగెదర్ కార్యక్రమం, అందరూ పూర్వ విద్యార్థులు కలవడము, ఇదంతా చాలా అరుదైన సంఘటన ఇది. ఎందుకంటే ఎవరికి టైం లేదు. ముఖ్యంగా ముందు ఆ టైం కేటాయించి ఎక్కడి నుండో అందరూ వచ్చి ఈ కలయిక చాలా చాలా అపూర్వమైనది. ఇది మళ్ళీ మీకు టైం దొరకదు, మీరు కలవలేరు కూడా ఎవరు. ఇదంతా ఇలాంటి సమ్మేళనం చాలా ఇంపార్టెన్స్ ఇది. అందుకనే ఫంక్షన్ కూడా వదిలేసి ఇక్కడే ఉన్నా. కాబట్టి మీ అందరికీ కూడా ఇంకా
మీ పూర్వ విద్యార్థులు కూడా అందరినీ కూడా ఇదే విధంగా ఏర్పాటు చేసుకునే విధంగా మీరందరూ కూడా వాళ్ళకు కూడా ప్రోత్సహించి అందరు కలవడము చాలా సంతోషము. కాబట్టి మీ అందరికీ కూడా మన స్కూలు ఎంత అభివృద్ధి చెందిందో మీకు తెలుసు. రాను రోజులు వస్తారు అంత లేవని వెళ్ళకున్నా కొన్ని దరిదాపులలో తీసుకెళ్ళాలని నాకు ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళల్లో మన స్కూలు అట్లా ఆ లెవెల్కి తీసుకెళ్ళాలనేది నా కోరిక. అదేవిధంగా ఈసారి జరుగుతుంది. ఎంతోమంది ఈసారి మీ స్కూల్లో చదువుతామని వస్తారు అందరూ. ఎందుకంటే ఆ స్థాయికి వెళ్ళింది నేను, ఇంకా వెళ్ళాలి, ఇంకా చేయవలసింది చాలా ఉంది. ఈసారి అంతా కొద్దిగా మెరిట్ ఉన్న వాళ్ళని తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలామంది వస్తారు అన్నమాట. అన్ని గవర్నమెంట్ స్కూల్లో మన స్కూల్లో జాయిన్ అవుతామని వస్తారు. అది స్టార్ట్ అయింది ఈ ఇయర్ సండే. కాబట్టి ఇంకా ముందు ఈ స్కూల్ను బాగా అభివృద్ధిలో మీరు కూడా భాగం పంచుకోవాలి. దీన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్దాం, అందరం ఆదర్శంగా నిలుద్దాం. మీ అందరికి కూడా పేరున మీ అందరి ఫోన్ నెంబర్లు కూడా మన పేరు అనిల్ని అడిగి తీసుకుంటాం. మీ గ్రూప్ లీడర్ను అట్లా ఒక్కొక్కరిని తీసుకుంటా ఉన్నా, ఒక్కొక్క గ్రూప్ లీడర్ని. మనం కూడా ఒకరోజు పెద్ద ఫంక్షన్ చేద్దామని ఉంది. ఏదంటే యాన్యువల్ డే మన స్కూల్ది. ఆ స్కూల్ది చేసినప్పుడు మినిస్టర్ని కూడా పిలుస్తాము, మనందరినీ పిలుస్తాము. అప్పుడు పూర్వ విద్యార్థులు ఈ సమ్మేళనం చేసిన విద్యార్థులు అందరు రావాలి, అందరు పాల్గొనాలి. ఎందుకంటే మీరు అందరూ ఉంటేనే ఇది మనకు ఒక సంతోషం ఉంటుంది. ఈ స్కూలు ఇప్పుడు మీరు ఎంత సంతోషంగా ఉందో మిమ్మల్ని చూస్తూనే అర్థమవుతుంది. ఎందుకంటే అందరం ఇక్కడ చదువుకొని పోయినాం అనేది ఎన్ని రోజులకు కలుస్తున్నాము. ఇదంతా ఒక మంచి వాతావరణంలో మంచి టైం కలుపుకొని అందరం కూడా మనం ముందుకు పోతున్నాం. మీరు అందరూ కూడా ఇంకా బాగా ఉన్నత స్థాయికి పోవాలని, మంచి బిజినెస్లలో బాగా వెళ్ళాలని, బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, మరి అదేవిధంగా ఉద్యోగంలో కానీ ఉద్యోగస్తులు ఉద్యోగాలలో ఇంకా బిజినెస్లో ఇంకా మంచి కావాలని కోరుకుంటూ, మా అందరి హెడ్ మాస్టర్ కానీ మాది కానీ మా అందరి ఆశీర్వాదాలు మీకు ఉంటాయని, మీకు వెళ్ళవేళలా మేము మీ సహకారం కూడా చేస్తామని కోరుకుంటూ, మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ స్కూల్ అభివృద్ధిలో మీరు ముందుకు వస్తామన్నారు, చాలా సంతోషము. అంతకుముందు గ్రూపులలో కూడా అదేవిధంగా ముందుకు వస్తే చాలా సంతోషం ఉంటుంది. ఈ స్కూల్ మీదని మర్చిపోకండి. ఈ స్కూల్ అభివృద్ధిలో మీరు అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు. 18 years అయింది చూసి, 18 సంవత్సరాలు. చాలా మాట కొంతమంది గుర్తున్నారు, ఇంకా కొంతమందిని గుర్తుపట్టలేకుండా అయిపోయాం మేము. ఇది పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము, అపూర్వ సమ్మేళనం. అసలు ఇట్లాగా ఎన్ని సంవత్సరాల తర్వాత చదువుకున్న పిల్లలు మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఇంటికి వచ్చి చాలా వాళ్ళు ప్రాధేయపడి రావాలి అంటూ, అంత అవసరం లేదు. మీరు మా దగ్గర చదువుకున్నారు కాబట్టి మేము కంపల్సరీ వస్తాము, ఎవరు పిలిచినా వస్తాము. మన దగ్గర చదువుకున్న పిల్లలందరూ కూడా కొంచెం 10th వాళ్ళు ఆపేసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా పైన చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే అందరూ కూడా ఏదో ఒక బిజినెస్లోనో ఉద్యోగాల్లోనో ఈ బ్యాచ్ వాళ్ళు చాలా ఎక్కువగా స్థిరపడినట్టుగా అనిపిస్తుంది. ఇంతకుముందు బ్యాచ్ వాళ్ళు కూడా ఉన్నారు, కాకపోతే ప్రతి ఒక్కళ్ళు ఎవరిని అడిగినా ఏదో ఒకటి మంచి బిజినెస్లు, ఇంటీరియర్ డిజైనర్, మార్కెటింగ్ ఇట్లాంటివన్నీ బాగా చెప్తున్నారు. కాబట్టి ఈ బ్యాచ్ అంటే కొంచెం వాళ్ళందరూ పాత వాళ్ళు కదా, అంటే మాకు చాలా ఫోన్స్ వస్తాయి, ఏదో అనాథాశ్రయాలని లేకపోతే ఇట్లా పిల్లలకి సహాయం చేయండి అని వస్తాయి. కానీ అవన్నీ నిజమా కాదా అన్నది మనకు తెలియదు. కాబట్టి ఏదో చేసిన వాళ్ళకి చేసాం కానీ అన్నిటికీ మాత్రం చేయలేకపోతున్నాం. కాబట్టి ఇట్లా మీరు మా స్టూడెంట్స్ కాబట్టి మిమ్మల్ని మేము నమ్ముతాం. మీరు ముందుకు వచ్చి మాకు కూడా చెప్తే మేము చేస్తాము. ఇంకా లక్ష్మీ టీచర్ గారి గురించి చెప్పాలంటే పెద్ద స్కూల్లో చేసి వచ్చారు ఆమె, అన్ని హై స్కూల్స్లో చేసి వచ్చారు. మేమంతా ప్రైమరీలో ఎక్కడో శంకర్పల్లి అటు ఇటు చేసి చాలా చిన్న స్కూల్స్లో చేసి వచ్చాను నేను. ఇక్కడికి హై స్కూల్కి వస్తే మేము చదువుకుంది 70లో 10th క్లాస్. మా స్కూల్ చాలా అంటే చాలా బాగుండింది. చాలా పెద్ద స్కూలు, బిల్డింగ్, గ్రౌండ్, ప్లే గ్రౌండ్, ల్యాబ్ కూడా ఉండింది 10th క్లాస్కి మాకు. ప్రతి దానికి టీచర్లే.
గవర్నమెంట్ టీచర్స్ అందరూ. మ్యాథ్స్, ఇంగ్లీష్, సోషల్, సైన్స్కి 2 టీచర్లు, సోషల్కి 2, తెలుగుకి కూడా 2 టీచర్లు. పద్యభాగము గద్యభాగం ఉండేది కదా మనకి. దానికి పద్యభాగం సార్ అయితే ఆయన బ్రాహ్మణు, చక్కగా ఇంత పెద్ద కమ్మలు పెట్టుకునేవాళ్ళు చెవులకి. ఆయన చెప్తుంటుంటే అసలు మైమర్చిపోయేవాళ్ళం మేము, అంత బాగా చెప్పేవాళ్ళు. ప్రతి సబ్జెక్టుకి గవర్నమెంట్ టీచర్. మాకు డ్రాయింగ్ క్లాసు, ప్లే, గేమ్స్ క్లాసు, క్రాఫ్ట్ కుట్టే పని కూడా మాకు అన్నీ నేర్పించారు చిన్నప్పుడే. కానీ మేము వచ్చేసరికి ఈ స్కూల్లో ఉన్నవి 2 రూములు. ఆ 2 రూముల్లో ప్రైమరీ డివైడ్ అయిపోయింది, హై స్కూల్ డివైడ్ అయింది. వాళ్ళకి రహదారి ఇది, అది అయిందనే గొడవలు అయినాయి. ఇక అవన్నీ అయిపోయినాయి అనుకోండి. లక్ష్మీ టీచర్ మాత్రం మంచిగా అన్ని హై స్కూల్స్లో చేసి వచ్చారు. మేము ప్రైమరీ స్కూల్లో చేసి వచ్చి మేము ఇక్కడ కష్టపడ్డాము. ఆమె అన్ని రూమ్స్ అన్నీ బాగా ఉన్న స్కూల్లో చేసి వచ్చి ఇక్కడ కష్టపడ్డారు. మేము లేకుండానే కష్టపడ్డాం. ఆమె పాపం ఉన్న ప్లేసుల్లోంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఏమీ లేదు, టీచర్ ఉండేవాళ్ళు. అందరం కలిసి ఈ చెట్ల కింద అటు ఇటు ఎట్లాగో క్లాసులు మాత్రం చెప్పించాము. మేము అంత బాగా ఆ రోజుల్లోనే మేము అంత మంచి స్కూల్లో చదువుకున్నాము, మంచిగా అయ్యాం. కాబట్టి మేము చదువు చెప్పే పిల్లలు కూడా మంచి స్థానంలో ఉండాలి, వాళ్ళకి కూడా చదువు మీద శ్రద్ధ కలగాలి అని ప్రతి క్షణం మేమైతే పాటుపడ్డామని అనుకుంటున్నాం. ఆ దీంట్లోనే మిమ్మల్ని ఎవరినైనా మేము కొట్టినా తిట్టినా కూడా మీ మంచి కోసమే చేసాము ఆ రోజుల్లో. కాబట్టి అవన్నీ మనసులో పెట్టుకోకండి. ఇప్పుడు మీరు మీ పిల్లలకి చదువులు చెప్పించుకుంటూ మంచిగా వాళ్ళని వృద్ధిలోకి తెండి. వాళ్ళ సబ్జెక్టులు మీరు చదువుతూ ఇంకా మీ జ్ఞానాన్ని పెంచుకోండి. మాకు స్కూల్లో అంత పెద్ద హై స్కూల్లో పెద్ద గుడి గంట ఉంటుంది కదా, పెద్దది, అట్లాంటి గంట ఉండేది. ఆ గంట కొట్టడానికి 2 ఆయాలు ఉండేవాళ్ళు. అయినా కూడా పిల్లలు మేము పోటీ పడి అంటే బాగా కొట్టవలసి వస్తుంది కదా, కొడితే అది నాకు కొట్టకు, ఆ పక్కరాయిని కొట్టుకోవాలన్నట్టు. సరే ఆ పక్కరాయి ఏం చేసింది, ఆ దెబ్బలకు పడి దేవుడైంది. ఆ దేవుడు పోయి లోపల ఉన్నాడు. వీళ్ళు రోజు వచ్చి రాయిదే కొబ్బరికాయలు కొడుతున్నాడు దానికి. అరే రోజు కొడుతున్నా, నాకు నువ్వేం మంచిగా నైవేద్యాలు తింటున్నావు అంటే, నీ చిన్నగా ఉన్నప్పుడు ఎవరైతే నేను సిట్టుగా చూసినో అది ఆ దెబ్బలు కానీ అవన్నీ బాధపడి దేవుడు ఆయన వాళ్ళు ఈ రాయి ఎన్నే ఉంది కొబ్బరికాయలు కొట్టుకుంటా. వద్దన్నది కదా, అప్పుడు కొడుతుంటే వద్దన్నది అనమాట. క్రమశిక్షణ కాయలు కొట్టినట్టు రోజు అన్నే కొడుతున్నారు కదా. థ్యాంక్ యూ. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు.
గణేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి తెల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులో. కన్న మిన్న లోకాన లేదురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా, నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహమొకటేనురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా.
ఆపదలున్నా స్నేహానికి సరిరావన్నా పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న మాయా మరుణం తెలియని తెలినే ఎన్నడు తరగని పెన్నిదిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా నీ గౌరవం నిలిపేనురా సందేహమే లేదురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా పడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా త్యాగానికి అర్థం స్నేహం లోభానికి లొంగదు నేస్తం ప్రాణానికి ప్రాణం స్నేహం రక్తానికి రక్తం నేస్తం నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా दोस्त मेरा दोस्त तू है मेरी जान वास्तవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం నిద్రలో ఇద్దరము ఒకేలా కలగంట ఆహాహా ఆహా హే 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 నిజంలో ప్రతి క్షణం కలలకి కల అవుతా ఓహో ఆహాహా ఆహా హే వేరల్లే నేను దిగుంటా నువ్వు ఎదుగుతూ ఉంటే మబ్బులతో మన కథ చెప్తా వింతగా వింటుంటే నీలా కలిపే హరివిల్లవదా దోస్త్ మేరా
జాన్ వాస్తవం రాదో నువ్వే నా ప్రాణం చరిత్రే శిరసొంచి ప్రణామం చేస్తుంది ఓహో ధరిత్రికి చెలిమే ప్రమాణం అంటుంది ఓహో ప్రాణానికి ప్రాణం పోసే మంత్రం రా స్నేహం స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రం రా స్నేహం నేస్తం కాలం చదవని కావ్యం లోకం మొత్తం చదివే ఆరో వేదం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రాజో నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం లల్లలల్లల్లా పాట అయినప్పుడు ఇట్లా ప్లే రాబోతుంటాడు బాబా కూర్చున్నా ఎగుతా వెళ్ళమ్మా ఎల్లు 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 ఎగుతా ఎల్లు ఏయ్ గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనం, మొదటి ప్రేమలో తీయందనము. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. గామ గామ హంగామ మనమే హాయి చిరునామా, పాత బాధ గదిని ఖాళీ చేద్దామా. గామ గామ హంగామ కష్టం ఖర్చు పెడదామా, కొత్త సంతోషం జమ చేద్దామా. రబరప్పపారపారప రబరప్పపారప రబరప్పపారపపారపపారపపారప. గామ గామ హంగామ మనమే హాయి చిరునామా, పాత బాధ గదిని ఖాళీ చేద్దామా. గామ గామ హంగామ కష్టం ఖర్చు పెడదామా, కొత్త సంతోషం జమ చేద్దామా. రబరప్పపారపారప రబరప్పపారప రబరప్పపారపపారపపారపపారపపారప.
రాయి లాంటి నా జీవితానికే జీవం వచ్చింది. నీ చూపుతో జీవం వచ్చిన రాయే చక్కని శిల్పం అయ్యింది. చేయూతతో శిల్పం కాస్త నడకలు నేర్చి కోవెల చేరింది. నీ నవ్వుతో కోవెల చేరిన శిల్పంలో నా కోరిక కలిగింది. ఆ కోరికేమిటో చెప్పని నన్ను వీడి నువ్వు వెళ్ళొద్దని, మళ్ళీ రాయిని చెయ్యొద్దని. రపరప్పపారప్పారప రపరప్పపారప్ప రపరప్పపారపపారపపారపపారపపారప గమ గమ హంగామ మనమే హాయి చిరునామా, పాత బాధ గదిని ఖాళీ చేద్దామా. 1 2 3 4 I say hey, I say hey, hey, take it to the top of the shoot, then you shake it all down, make your mind get free. Come down, check, sweet finesse. Nevertheless, I'm impressed with the best. You don't know? Huh. Take a step, pull the concept. Hey! మాటతో నాపై నాకే ఏదో తెలియని నమ్మకం వచ్చింది. నీ స్ఫూర్తితో ఎంతో ఎంతో సాధించాలని తపనే పెరిగింది. నీ చెలిమితో ఊహల్లో నా ఊరిస్తున్నా గెలుపే అందింది. ఆ గెలుపుతో నిస్పృహలో నా నిదురిస్తున్నా మనసే మురిసింది. ఆ మనసు అలిసిపోరాదని, ఈ చెలిమి నిలిచిపోవాలని, ఇలా బ్రతుకును గెలవాలని. రపరప్పపారప్పారప రపరప్పపారప్ప రపరప్పపారపపారపపారపపారపపారప గామ గామ హంగామ మనమే హాయి చిరునామా, పాత బాధ గదిని ఖాళీ చేద్దామా. గామ గామ హంగామ కష్టం ఖర్చు పెడదామా, కొత్త సంతోషం జమ చేద్దామా. రపరప్పపారప్పారప రపరప్పపారప్ప రపరప్పపారపపారపపారపపారపపారప రపరప్పపారపపారప రపరప్ప